అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్పై అసత్యాలు చెప్తున్నారని, దానిలో క్లారిటీ లేదు, ఇప్పటికైనా దాని మీద ఒక మంచి స్టాండ్ తీసుకోవాలని చెప్పి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు గారు అన్నారు. మనతో పాటు నరసింహరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, స్టీల్ ప్లాంట్ విషయంపై పవన్ చెప్తున్న విషయాల్లో క్లారిటీ లేదంటారా? ఏం చెప్తారు మీరు? ఆయన క్లారిటీ ఉంది ఆయనకి. ఆ క్లారిటీ ఏమిటంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రధానమైంది, స్టీల్ ప్లాంట్ గనులు కావాలని బల్లగుద్దు మాట్లాడారు. 1,00,000 మంది ముందు మీ మీడియాలంతా కూడా రికార్డ్ అయింది. ఏం చేస్తున్నారు వైసీపీ, ఇంతమంది పార్లమెంట్ మెంబర్లు ఉండేని అడిగారు. ఈరోజు వీరేం చేస్తున్నారు? మీ మీద ఆధారపడి, అప్పుడు వీరి మీద ఆధారపడే ప్రభుత్వం లేదు, వైసీపీ మీద ఆధారపడి ఈరోజు మీ మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం మోడీ నడుపుతున్నాడు. నితీష్ వర్మ ఆయన కావాల్సిందల్లా అడిగి అక్కడ స్టీల్ ప్లాంట్ కూడా పెట్టించుకుంటున్నాడు. ఎన్ని కావాలో అన్నీ నితీష్ వర్మ సాధించుకుంటున్నాడు బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా. ఈరోజు రెండో అంతకంటే కూడా పెద్ద పార్టీగా ఉండి కూటమి ప్రభుత్వం అక్కడ మీకు మద్దతు ఇస్తున్నారు మోడీకి. మీరు లేకపోతే ఒక్కరోజు కూడా ప్రభుత్వం నిలవదు. అలాగే కనీసం రేపు ఉప రాష్ట్రపతి పదవి ఎన్నికలు ఉన్నాయి. అడక్కముందే మీరు సపోర్ట్ చేసి ఏమి దీన్ని కండిషన్ పెట్టచ్చుగా, విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు సమకూర్చమని. ఎందుకు దాన్ని సాధించుకోలేరు? ఎందుకు దాన్ని అడగలేరు? చట్టం అది, ఊరికి వారు దయాదాక్షిణ్యం కూడా కాదు. మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ ఉంది. యాక్ట్ ప్రకారం పబ్లిక్ సెక్టార్కి ఇవ్వాలా, కావాలని ఇవ్వలేదు. ఎందుకనంటే ఇస్తే ఇంకా ఇది బలం అవుతుంది. అందుకని ప్రైవేట్ వాళ్ళకి ఇది ఎందుకు కావాలో, 20,000 ఎకరాల భూమి ఉంది, సముద్ర తీరంలో ఉంది. దీంట్లో అత్యధిక లాభాలు వస్తాయి, నష్టాలు వస్తున్నాయని చెబుతున్నారు ఆయన. నష్టాలు వస్తే ఎంతకాలం ఇస్తారని చెబుతున్నారు. పచ్చబద్ధం ఇది. లాభాలు 2021 స్ట్రాటజిక్ సేల్ ప్రకటించిన సంవత్సరం కూడా 935 కోట్ల లాభాలు వచ్చాయి విశాఖ స్టీల్ ప్లాంట్కి. అంతేకాదు 3.2 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్నదాన్ని 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చిన లాభాల్లో నుంచి దాన్ని అభివృద్ధి చేసి ఎక్స్పాన్షన్ చేయడం జరిగింది. అప్పులనే దానికి కావాలనే మీరు 2 ఏళ్ళు విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉన్న 3 బ్లాస్ట్ ఫర్నెస్లో 2 బ్లాస్ట్ ఫర్నెస్ నడవనివ్వలా, ఆపేశారు మీరు. ఒక్కరోజు కూడా మేము 22 సమ్మెలు చేసాం, ఏ ఒక్క సమ్మెలో కూడా బ్లాస్ట్ ఫర్నెస్ ఆపలా మేము. కానీ ప్రభుత్వం ఆపింది కావాలని. ఇవన్నీ కావాలని చేస్తున్న కుట్ర ఇది. విశాఖ స్టీల్ ప్లాంట్ నాశనం చేయాలని దీన్ని సిక్, ఏది పిచ్చి కుక్కని దీన్ని పేరు పెట్టి చంపినట్టుగానే ఇది సిక్ అని ప్రకటించి ఆ పేరు మీద దీన్ని ప్రైవేట్ వాడికి అప్పచెప్పాలని. ఈ ప్రైవేట్ వాళ్ళు బిలాయ్ స్టీల్ ప్లాంట్ ఇవ్వమని అడగలేదు, బొకారో స్టీల్ ప్లాంట్ ఇవ్వమని అడగలేదు, సేలం స్టీల్ ప్లాంట్ ఇవ్వమని అడగలేదు. ఎందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావాలంటున్నారు అంటే ఇది బంగారు బాతు. దేశంలోనే మైన్స్ కానీ ఉంటే నంబర్ 1 స్టీల్ ప్లాంటు. సొంత గనులు ఉన్నటువంటి వాడు తోవి తీసుకుంటే టన్ను 800 అయితే మనం 8,000 రూపాయలు టన్ను పెట్టుకుంటున్నాం, 10 రెట్లు అదనంగా. అందులో రా మెటీరియల్ ఒక్కదానికే, ముడి సరుకే 55% మొత్తం పెట్టుబడుల్లో వెచ్చించాలి. అందుకని దీనికి ఉన్న ప్రత్యేకతలను కావాలని ఉపయోగించుకొని దెబ్బతీయాలని ఇవన్నీ తెలుసు ఆయనకి. ఆయనతో చెప్పాం మేము, మాతో మాట్లాడాడు పవన్ కళ్యాణ్. ఇదివరకు మాతో గంటల తరబడి మాట్లాడేవారు. మా పోరాట కమిటీతో మాట్లాడారు. ఎలక్షన్ ముందుకున్న మాటలు ఇప్పుడు లేవంటారా? నిజంగా మోదీకి అయితే పవన్ కళ్యాణ్ అంటే ఒక అభిప్రాయం ఉంది, ఒక మంచి అభిప్రాయం ఉంది. కావాలంటే ఆపాలంటే పెద్ద సమస్య కాదని చెప్పి బయట ప్రజలు అయితే చాలామంది చెప్తున్నారు. ఏమంటారు సార్? వాస్తవం అది. ఈరోజు ఆయన్ని ప్రధానమంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎంత గౌరవం ఇస్తున్నారో పవన్ కళ్యాణ్ కూడా అమిత్ షా గారు కానీ ప్రధానమంత్రి గారు మోడీ గారు అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు, అంతే గౌరవం ఇస్తున్నారు. దాన్ని ఉపయోగించండి, రాష్ట్ర ప్రజలకు ఉపయోగించండి. అది విశాఖ స్టీల్ ప్లాంట్కి ఉపయోగించండి. అది ఉపయోగించకుండా మీరు దేనికి ఉపయోగించుకుంటారు? దేనికోసం మీరు చేస్తున్నారు? ఎన్నికల ముందు మీరు చెప్పిన మాటకి ఈరోజు ఎన్నికలయ్యి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసే పనికి పూర్తి వ్యత్యాసం. పూర్తి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. బలవంతంగా 500 కోట్లు పెట్టి ఆఫీసర్లని, ఎంప్లాయీస్ని వీఆర్ఎస్లో పంపిస్తుంటే వెళ్ళిపోయే వాళ్ళని నేను ఆపుతానా? వెళ్ళిపోతారు. వెళ్ళే వాళ్ళని నేను ఎందుకు ఆపాలి? వాళ్ళ ఇష్టం కొద్దీ వెళ్తున్నారు. ఇష్టం కొద్దీ ఒక్కడల్లా బలవంతంగా నెట్టి మరి 3 పనులు ఒకరు చేస్తున్నారు. ఎంతకాలం చేయగలరు? కొన్ని పనులు రిస్క్ ఉన్నాయి. ఆ పనుల్లో 3 పనులు చేస్తూ ఉంటే ఈరోజు ఏ రోజైనా ప్రాణానికే ప్రమాదం. ఎంతకాలం అలా సహిస్తారు? 10 సంవత్సరాల నుంచి మీరు గాజువాక్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మీకు తెలియదా? ఒక్కరిని రిక్రూట్ చేసుకోవాలి నిర్వాసితులుగా 20,000 ఎకరాలు భూములు త్యాగం చేసినటువంటి రైతాంగాన్ని. ఈరోజు కూడా 8,500 మంది నిర్వాసితుల్ని ఉద్యోగాల్లో తీసుకోవాలా, ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వాలా.
కనీసం కాంట్రాక్ట్ లేబర్ ఉద్యోగం చేసే వాళ్ళని కూడా నిర్వాసితులని కూడా లేకుండా వాళ్ళని బయటికి నెట్టేయడం జరిగింది. అందుకని ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు తెలిసినా బీజేపీకి భజన చేయడానికి, బీజేపీకి తొత్తుగా మారడం వల్ల ఈరోజు కావాలనే పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్కి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇది తప్పు. 34 విభాగాలు చేసి మొత్తం స్టీల్ ప్లాంట్ అంతా కట్టగట్టి ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఇతర రాష్ట్రాల వాళ్ళకి ఇస్తూ ఉంటే ఉన్న ఉద్యోగులందరినీ కూడా బయటికి, ఇప్పుడున్న వీఆర్ఎస్ వెళ్ళిన వాళ్ళు తక్కువ మంది, 2-2.5 వేల మంది కూడా లేరు. కానీ మొత్తం ఇప్పుడు పనిచేసే 12,000 మందిని కూడా బయటికి నెట్టాలని ప్రయత్నం చేస్తుంటే మీరు అడ్డుకోకుండా, దాన్ని ఆపకుండా, రెండో వైపున యూనియన్ల మీద ఈరోజు నెపవేస్తారా? యూనియన్లు వామపక్షాలు శైలిలో అయినా విలీనం చెయ్యండి అని చెప్పి ఒక ప్రతిపాదన అప్పట్లో పెట్టారు. ఇప్పుడు అది కూడా వీళ్ళ దగ్గర నుంచి రావట్లేదంటారా? దాన్ని కూడా విలీనం యొక్క ప్రతిపాదన మా దగ్గర ఏమీ లేదు అని ఈ కేంద్ర మన రాష్ట్రం నుంచి ఎన్నుకోబడినటువంటి నష్టాల్లో స్టీల్ ప్లాంట్ ఉందన్న నేపథ్యంలో మీరు శైలిలో విలీనం చెయ్యండి, లాభాల్లోకి వస్తుందని చెప్పి మీరు ఒక ప్రతిపాదన పెట్టారు. అది కూడా వాళ్ళ దగ్గర నుంచి వాస్తవం. ఎందుకంటే ఆయన ఏం చెబుతున్నారు, రివర్స్లో చెబుతున్నాడు. శ్రీనివాస వర్మ ఏం చెబుతున్నారంటే రివర్స్లో, అలా పవన్ కళ్యాణ్ గారు కూడా రివర్స్లో ఏం చెబుతున్నారంటే ముందు లాభాలు రావాలట, తర్వాత శైలిలో మెజర్ చేయడం గురించి ఆలోచిస్తారట. ఇప్పుడు అటువంటి ప్రతిపాదన ఏదీ లేదన్న. ఎందుకని శైలి అంటున్నాం? మాకేం శైలిలో చేయాలని, శైలి కంటే బ్రహ్మాండంగా నడిచే ప్లాంట్ ఇది. ఎందుకనంటే శైలికి ప్రతి స్టీల్ బిలాయి బొక్కారు అందరికీ సొంత మైన్స్ ఉన్నాయి, 100 ఏళ్ళకి సరిపడే గన్నులు ఉన్నాయి వాళ్ళు, మనకు లేవు. అందుకని అందులో కలిపామనుకోండి గనుల సమస్య పరిష్కారం అవుతుంది. మీరు గనులు ఇవ్వడం వల్ల, అందుకోసం. లేకపోతే మెజర్ అనేది పాయింటే కాదు, ఓన్లీ సొంత గనులు అనేది మా ఎజెండా, అదే ప్రధానమైంది. కానీ కనీసం రెండోది ఆల్టర్నేటివ్ చెప్తున్నాం. కానీ ఇది ఏది ఎందుకు చేయడం లేదంటే కావాలని దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో బీజవాడి విధానం అది బీజేపీ. కానీ అదే విధానాన్ని మీరు ఎన్నికల ముందు వ్యతిరేకించారు. ఇప్పుడు దాన్ని బలపరుస్తూ, దాన్ని నెత్తనేసుకొని, దాన్ని మోస్తూ బీజేపీకి భజన చేస్తున్నారు, రాష్ట్ర ప్రజానీకానికి ద్రోహం చేస్తున్నారు. ఇది చరిత్ర క్షమించదని మాత్రం తెలియజేస్తున్నాం. సార్, ఇప్పుడు రానున్న రోజుల్లో వీళ్ళు స్టీల్ ప్లాంట్ విషయంలో ఏదైనా ఒక కొలిక్ రాకపోతే మీరు ఏ విధంగా పోరాటం చేయబోతున్నారు? మేము 9వ తేదీన టెండర్స్ పిలిచారు కదా 34 బిల్డింగ్స్కి, దానికి వ్యతిరేకంగా 9వ తేదీ సిట్టింగ్ స్ట్రైక్ జరుగుతుంది లోపల ప్లాంట్లో. అట్లాగే రాజకీయ పార్టీలు అందరిని పిలవబోతున్నాం. అన్ని రాజకీయ పార్టీలను పిలిచి ఎక్సెప్ట్ బీజేపీ, ఆనాడు ఈనాడు కూడా బీజేపీ చేస్తున్నారు, దానికి వ్యతిరేకంగా పోట్లాడుతున్నాం. మిగిలిన వారు అందరినీ కూడా మేము పిలుస్తున్నాం. పిలిస్తే మీ వైఖరి ఏంటో చెప్పండి అని చెప్పేసి అంటాం. అట్లాగే దీని తర్వాత భవిష్యత్ కార్యక్రమం, రాష్ట్ర వ్యాప్తమైన ఉద్యమం స్టీల్ ప్లాంట్ కోసం జరిగేదానికి రాష్ట్ర ప్రజలందరూ, నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అన్ని జిల్లాలు తిరుగుతూ ఉంటాను. వారు ఏ డిమాండ్ ఉన్నా దాంతోపాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాకూడదని ప్రతి జిల్లాలో కూడా ప్రజలు మారుమోగేటట్టు మాట్లాడుతున్నారు. అందుకని ఖచ్చితంగా ప్రజల యొక్క సెంటిమెంట్ ఊరికే పోదు. 32 మంది ప్రాణాలు త్యాగం చేసి సాధించుకున్నది. ఎవడు దయాదాక్షణ్యాలతో ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, తెలుగు ప్రజలు పోట్లాడి సాధించుకున్నది. ఈరోజు దానికి మీరు ఎసరు పెడితే, దానికి నాశనం చేస్తే మీరు కొత్తదేవి సాధించడం అన్నీ బోగస్. 3D సినిమాలు రోజు అన్నీ వస్తారు. ఆర్సలార్ మిట్టలట 150,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తాడు. పచ్చి మోసం అది, ఇవన్నీ మోసం. అందుకని అట్లాంటి తప్పుడు మాటలు జనాన్ని ఆశలు పెట్టడం తప్ప వాస్తవం అనేటువంటిది కాదు. అవును, అంతే కదా. ప్రైవేట్కి వెళ్ళి అంతే వాళ్ళ ఇష్టం. ఒకసారి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయలేం. అందుకనే 4 ఏళ్ల నుంచి మేము పోట్లాడుతున్నాం, ఎదురుడుతున్నాం. మా టెంట్ పీకేశారు, నిరాహార దీక్షలు చేయనివ్వడం లేదు. నిన్న ఎండలో కూర్చొని మేము మహాధర్నా చేశాం. అందువల్ల మా పోరాటాన్ని మేము ఆపాం. మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని, విద్యార్థులు కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాం. సరే, ఈ 18వ అఖిల భారత మహాసభలో కూడా ఈ ప్రస్తావన వస్తుందంటారా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు విశాఖపట్నంలో జరుగుతున్నది అనే దానికి ప్రధాన కారణం ఈరోజు మోడీ విధానం ఏమిటి? ప్రైవేటీకరణ చేస్తాం, భారీ పరిశ్రమలు, సముద్ర తీరం, గనులు, వీటన్నింటినీ కూడా భూములు, వీటన్నింటినీ ప్రైవేటు మల్టీనేషనల్ కంపెనీలకు అప్పచెప్పడం. ఈ విధానానికి వ్యతిరేకంగా పోరాడడానికి CITO మహాసభలో ఒక వేదిక కాబోతా ఉన్నాయి. 4.5 ఏళ్ల నుంచి ఇక్కడ పోరాటం జరుగుతుంది కాబట్టి అఖిల భారత నాయకులు కూడా విశాఖపట్నం నుంచే మనం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేద్దామని పిలుపు ఇవ్వడానికే ఈ మహాసభలు ఇక్కడ జరుగుతున్నాయి. ప్రపంచ కార్మిక 150 దేశాలు సభ్యులుగా ఉన్నటువంటి వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వస్తారు. 100 కోట్ల ప్రాతినిధ్యం వహించేటువంటి కార్మిక ప్రాతినిధ్యం చైనా ప్రతినిధులు దీనికి వస్తారు. అలాగే క్యూబా, ఒక్కరు కూడా ప్రైవేట్ పెట్టుబడిదారులు లేనటువంటి దేశం ఏదన్నా ఉందంటే క్యూబా, వియత్నాం.
ఆ దేశాల నుంచి కూడా, క్యూబా నుంచి కూడా నాయకులు వస్తారు. ప్రపంచ కార్మిక సంఘాలు కూడా మా ఇక్కడ భారతదేశంలో జరిగే ఈ పోరాటానికి మద్దతుగా రాబోతా ఉన్నాయి. వారందరికీ ఏర్పాట్లు అనేటువంటిది ఇప్పటి నుంచి కూడా మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మటుకి స్టీల్ ప్లాంట్ విషయంలో క్లారిటీ లేదు. నిజంగా ఆయన ముందు చెప్పింది ఒకటి, ఇప్పుడు చేస్తుంది ఒకటి. ఇటువంటి మొన్న జరిగిన సేనతో కూడా అసలు దీని ప్రస్తావన రాలేదు. ఈ నేపథ్యంలో మేము వామపక్షాల నేతలు రానున్న రోజుల్లో దీన్ని స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తే చాలా తీవ్ర రూపం దాలుస్తుంది, మా ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తారు. అలాగే రేపు 18వ అఖిల భారత మహాసభల్లో కూడా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ప్రస్తావన అయితే తెస్తున్నారు. మేము తెచ్చే యోచనలో అయితే ఉన్నాం. ప్రధానంగా దీన్ని మట్టికి ప్రైవేటైజేషన్ చేస్తే మట్టికి ఈ రానున్న రోజుల్లో చాలా ఉధృతంగా మారుతుంది. మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని చెప్పి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు గారు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ ఆర్టీవీ విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.